నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాజకీయంగా అక్కడ పెను మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. టీఎంసీలో నెట్ట నిలువుగా చీలిక వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే 58 మంది ఎమ్మెల్యేలు చీలిక వర్గంగా ఉన్నారు. వాళ్ళదే అసలైన లెజిస్లేటివ్ పార్టీ పేరుతో స్పీకర్ దగ్గర నుంచి అనుమతి తెచ్చుకోగలిగారు. కోర్టులు కూడా దాన్ని అంగీకరిస్తున్నాయి. అలాగే పార్లమెంట్లో లోక్సభలో 28 మంది ఎంపీల్లో దాదాపు 19 మంది చీలిక వర్గంగా మారుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ పార్టీని కాపాడుకోవటం చాలా క్లిష్టమైన పరిస్థితి కనపడుతుంది. ఆవిడ కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఈరోజు దాన్ని ఖండించింది. బట్ మమతా బెనర్జీ ఆ వాదనని ఆ ప్రచారాన్ని ఖండించట్లేదు. ఏం జరుగుతుంది నిజంగా? రాజకీయ పార్టీలు ఒకసారి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మనుగడ సాగించడం కష్టంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిజంగా మమతా బెనర్జీ అడుగులు ఎలా ఉండబోతా ఉన్నాయి? ఇది ఇతర ప్రాంతీయ పార్టీలు దీని నుంచి ఏమి నేర్చుకోవాలని దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అలాగే అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. అలాగే బాబురావు గారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో చేరతారు. ముందుగా బాబురావు గారు నమస్కారం. నమస్తే బాబురావు గారు, వామపక్షాలు మీరంతా బెంగాల్లో పరిస్థితి చూశారు. సరే, మమతా బెనర్జీ అంటే స్థానికంగా అక్కడ ఉన్న వామపక్షాలకి ఇష్టం లేదు, కాంగ్రెస్కి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. బట్ జాతీయ స్థాయిలో ఎన్డీఏని నిలువరించడంలో మీ అందరితో కలిసి ఆవిడ అడుగులేస్తూ వచ్చారు. కొన్నిసార్లు ఆవిడ ఇండియా కూటమిలో ఉన్నానంటారు, లేనంటారు, ఇవన్నీ గడిచిపోయినాయి. బట్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆవిడ అక్కడ అసలు కాళ్ళ కింద భూమి కదిలిపోయే పరిస్థితి కనపడుతుంది. ఆవిడ కాంగ్రెస్లో విలీనం చేస్తే తప్ప తన పార్టీ మనుగడ, అంటే మనుగడ ఇన్ ది సెన్స్ ఆవిడ కానీ లేదా ఆవిడ నమ్ముకున్న వాళ్ళు కానీ పార్టీ ఆస్తులు కానీ ఈ చీలికని కొంతమేరకు నిరోధించడానికి ఉపయోగపడుతుంది అనుకుందో. ఎందుకంటే ఆవిడ వైపు నుంచి ఖండన రాలా ఈ విలీన ప్రచారం మీద. ఏంటి అసలు ఇలాంటి విలీనాలు ఎందుకు అవసరం అవుతాయి? మనం కూడా తెలుగు రాష్ట్రాల్లో చూసాం. ఉదాహరణకి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన ఒక ఎన్నిక తర్వాత ఆయన కాంగ్రెస్లో విలీనం చేశారు. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ విలీనం జరుగుతుంది, తెలంగాణ ప్రకటన తర్వాత తన ప్రచారం జరిగింది, కొంత ప్రయత్నాలు కూడా జరిగినట్టుంది. సంభవం విడిపోయే వాళ్ళు విడిగా కంటిన్యూ అయిపోయారు. ఏంటి అసలు ఇలాంటి విలీనాలు ఎందుకు అవసరం అవుతాయి? విలీనం చేయకుండా పార్టీని కాపాడుకోలేకపోతున్నారా, లేకపోతే విలీనం చేస్తే వాళ్ళకున్న లాభాలు ఏంటి మీ అనుభవంలో? ముందుగా అందరికీ నమస్కారం అండి. సరే, మమతా బెనర్జీ టీఎంసీ కాంగ్రెస్ లో కలుస్తుందా లేదా అనేది ఆ రెండు పార్టీలు తేల్చాల్సిన విషయాలు తప్ప దాన్ని ఊహించలేము. కానీ దేశ పరిణామాలు, రాజకీయాలు ఇవన్నీ చూస్తా ఉంటే గతంలోంచి ఇవి ఉన్నప్పటికీ 2014 నుండి 12 ఏళ్లలో మోడీ గారు రికార్డు బ్రేక్ చేశారని చెప్తున్నారు. పరిపాలనలో అందరికంటే, ప్రధానమంత్రుల కంటే మంచిది, సంతోషం. కానీ 12 ఏళ్లలో సాధించిన విషయాలు ఎలా ఉన్నా రాజకీయాలలో వస్తున్నటువంటి ధోరణులకి పాలక పార్టీగా బీజేపీ పాత్ర కూడా చాలా చర్చనీయాంశం అవుతుంది. కారణం, ఈ కాలంలో మీరు చూస్తే సుమారుగా 400 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు దేశవ్యాప్తంగా ఈ 12 ఏళ్లలో ఫిరాయించారు. ఇందులో అత్యధిక మంది చేర్చుకున్నది, లాగింది బీజేపీని. సుమారుగా 2021 వరకే చూస్తే ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 153 బీజేపీ చేర్చుకుంది. వీటిలో ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు తాజా లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ చూసాం, ఇప్పుడు ఇక్కడ బెంగాల్లో జరుగుతున్నటువంటి చూస్తున్నాం, అన్ని రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం. ఈ సంస్కృతి ఫిరాయింపుల చట్టం అనేది ఒకటి ఉన్నా దాని చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని వాటిని, లేకపోతే లొసుగులే కాదు, చట్టమే ఉంటుంది, జరగాల్సింది జరుగుతాం. ఇటువంటి ధోరణి ప్రజాస్వామ్యానికి, రాజకీయాలకి మంచిది కాదు. అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, నిర్బంధాలు ఉండొచ్చు, తట్టుకునే నిలబడి విధానపరంగా పోట్లాడాలి. ఇందులో ప్రధానమైనటువంటి బాధ్యత వహించాల్సింది అధికార బీజేపీ. ఇటువంటి అనైతికమైనటువంటి చర్యలకి ప్రధాన బాధ్యత వహించాలి. ఇందులో ఇంకొక పాత్ర, ఇంకో సమస్య ఉంది. చేరటం, చేర్చుకోవటం సంగతే కాదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలని వినియోగించి దుర్వినియోగం చేసి మరి ఒత్తిడి తీసుకొచ్చి బెదిరించి చేస్తున్నటువంటి ఘటనలు పబ్లిక్ అయిపోయినాయి. సిబిఐ, ఈడీ,
కేసులు ఇవన్నీ గమనిస్తున్నాం మనం. ఓకే. వీటిల్లో గమనిస్తే ఈడీ పెట్టినటువంటి కేసులు 198% ప్రతిపక్షాల మీదే. అందులో ఏది రుజువు కాటువంటి విషయాలు లేవు. అవును. అలాగే ఇప్పుడు బీజేపీలో చేరకుండా ప్రతిపక్షంలో ఉంటే అవినీతి పరులు అన్నారు, కానీ బీజేపీలో చేరగానే వాళ్ళందరూ నీతివంతులు అయిపోతున్నారు. ఓకే. ఓకే. ఇది అందరూ బీజేపీ వాషింగ్ మిషన్ అని చెప్పి దేశవ్యాప్తంగా కాదు కాదు అంటే బాబురావు గారు, ఇవన్నీ మనం రోజు మాట్లాడుకున్నాం సరే. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మనం 2 ఎగ్జాంపుల్స్ చూసాం. శివసేన కానీ ఎన్సీపీ కానీ మహారాష్ట్రలో పార్టీ అక్కడ అధికారం పోగానే వాళ్ళు పార్టీ నిలబెట్టుకోవాలని ట్రై చేశారు, చీలిక జరిగింది. పార్టీ గుర్తు మొత్తం పార్టీ అంతా చీలిక వర్గాలది అయిపోయింది. అటు శరద్ పవార్ కానీ లేదంటే ఉద్ధవ్ ఠాకరే కానీ ఏమి చేయలేకుండా మిగిలిపోయారు. వాటిని చూసి మమత ముందే జాగ్రత్త పడుతుంది అనుకోవాలా, లేదా అసలు మొత్తమే జాగ్రత్త పట్టడం సంగతి అటు నుంచి అసలు ఇంకో పార్టీలో మర్చేస్తే ఏమిటి మమతకు వచ్చేటువంటి లాభం ఏముండొచ్చు? కాంగ్రెస్ ఎందుకు నో అంటుంది? ఇది ఇలాంటి ప్రతిపాదన లేదు అని ముందే వాళ్ళు ఎందుకు ప్రకటిస్తున్నారు? అంటే కాంగ్రెస్ నో అందా, ఎస్ అందా, మమతా బెనర్జీ జానతో ఇవన్నీ ఊహగానాలే ప్రస్తుతం. అయితే రాజకీయ అంచనాలు వేసుకుంటే కనపడుతున్న దాంట్లో నేను ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఇటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటిది దాంట్లో ఒక ప్రధానమైనటువంటి పాత్ర బీజేపీ నేపథ్యాన్ని, ఈ 12 సంవత్సరాల నేపథ్యాన్ని మాట్లాడుకోకుండా విడిగా మాట్లాడితే దానికి ఒక సమగ్రత రాదు. ఇక రెండో విషయం, ప్రాంతీయ పార్టీలైనా లేదు ఇతర పార్టీలైనా బీజేపీ ఏతర పార్టీలైనా వీరు తీసుకుంటున్నటువంటి విధానాలు వైఖరిలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు మమతా బెనర్జీనే ఉంది, తృణమూల్ కాంగ్రెస్. ఇక్కడ సిపిఎంకి ఇష్టమా కాంగ్రెస్కి ఇష్టమా అనే ప్రశ్న కాదు. ఆ రాష్ట్రంలో చేసిన అక్రమ పరిపాలన, అవినీతి పరిపాలనే బీజేపీ అక్కడ అధికారంలో రావడానికి ఒక ఆస్కారం కలిగించింది. మీరు బీజేపీని వ్యతిరేకించడం లౌకిక తత్వం కోసం అని చెప్పొచ్చు, కానీ ఇంకొక వైపున ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలని అణిచివేయటంలో కానీ, నిర్బంధాన్ని ప్రయోగించడం కానీ, పార్టీల మీద కానీ ప్రజల మీద కానీ ఇవన్నీ ఉన్నటువంటిది. ఈ స్థితిలో బీజేపీ మీదో లేకపోతే ఇంకితర వాటి మీదో పోరాడగలిగినటువంటి సైద్ధాంతికమైనటువంటి నిబద్ధత ఆ పార్టీకి ఉండదు. వైఖరి. రెండో విషయం, ఇవాళ పార్టీలన్నీ చేస్తున్నది ఏంటి? ప్రాంతీయ పార్టీలు కూడా కార్పొరేట్ విధానాలు వచ్చిన తర్వాత రాజకీయాల్లో అటువంటి కార్పొరేట్ శక్తులకి అవకాశం ఇస్తున్నారు వీళ్ళందరూ. మన ఆమ్ ఆద్మీ పార్టీ చూసాం, లవ్లీ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆయన యాజమాన్యానికి ఆయనకి సీట్ ఇచ్చారు. ఆయన ఈడీ వెళ్ళగానే మరి వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటారు కదా. వాళ్ళ ప్రయోజనాలు ఆమ్ ఆద్మీ పార్టీలో కంటే అధికార కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీతో ముడిపడి ఉంటాయి కాబట్టి వెళ్ళిపోతారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నుంచి గతంలో రాజ్యసభ సభ్యులు బ్యాంకుల్లో లూటీ చేసిన కేసులు, బ్యాంకుల్లో అవినీతి ఆరోపణలు, రకరకాల ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళటం సహజం. మరి ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా బెంగాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ అనేక మంది అటువంటి ఆరోపణలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీన్ని బీజేపీ చక్కగా దుర్వినియోగం చేస్తా ఉంది, వినియోగించుకుంటా ఉంది. దానికి అవకాశం వీళ్ళు ఇస్తున్నారు. రైట్ సార్, మళ్ళీ వస్తాను. ప్రాంతీయ పార్టీల్లో ఇంకో ఆలోచించాల్సిన విషయాలు అంటే, గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అయినా అధికారంలో ఉండండి, రాష్ట్రాల ప్రయోజనాలు, ప్రాంతీయ పరమైనటువంటి ప్రజల ప్రయోజనాలని కొంచెం ఫైట్ చేయటం వీళ్ళ విధానం కింద ఉండేది. ఎన్టీ రామారావు గారు కావచ్చు, బిజు పట్నాయక్ కావచ్చు, ఫరూక్ అబ్దుల్లా కావచ్చు, ఇంకా అనేక మంది, చరణ్ సింగ్ కావచ్చు, చాలా ప్రాంతీయ పార్టీలు నడిపారు, అకాలీదళ్ కావచ్చు, ఇవన్నీ. కాబట్టి ఇవాళ ఏమైపోయింది, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోవటం ద్వారా అధికారాన్ని పంచుకోవడం తప్ప నిజంగా లేకపోతే పార్టీలు నిలబడే పరిస్థితి కనపట్లేదు సార్. అది సమస్య. రాజకీయం అక్కడికి వచ్చేసింది. కాదు, మీరు కటార్ గారు నిలబడే పరిస్థితులు అన్నారు. ఇలా మెతక వైఖరి అవలంబించడం వల్ల ఇంకా నిలబడకుండా అయిపోతున్నారు. అది మీరు చూడాలి. నిలబడి పోట్లాడితే కొంత మేరకైనా ఉంటుంది, లేకపోతే ఇప్పుడు ఏమైంది డైల్యూట్. నితీష్ కుమార్ జేడీయూ ఏమైంది? నేను అదే అన్నా. ఇప్పుడు మమత కాదు సార్, నేను మమత ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నా అంటే, ఆవిడ కార్పొరేట్ పెద్దగా తెలిసి మమతా పార్టీలో ఒక రకంగా చెప్పాలంటే కొంత ఇంటలెక్చువల్సే ఉన్నారు, బట్ కొంత కార్పొరేట్ కూడా ఉంటే ఉండొచ్చు. బట్ ఆమె పోరాడింది, చాలా ధీటుగా పోరాడింది బీజేపీతో. సరే, ఎన్నికల్లో వేరే సమస్యలు చాలా ఉన్నాయి, ఆ వైఫల్యాలు కూడా ఉంటే ఉండొచ్చు. కానీ
ఆవిడ ఇవాళ నిలబడి పోరాటానికి ధైర్యం చేయలేక కాంగ్రెస్లో మర్జ్ అయ్యే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అంటే ఏం జరుగుతుంది అది నేను అంటుంది. అంటే అక్కడ మీరు కార్పొరేట్లు డైరెక్ట్ గా ఉన్నారా లేదని కాదు, అవలంబించిన విధానాలు ఎవరికి ఉపయోగపడే. ఓకే ఓకే రైట్. రెండోది, గతంలో జరిగినటువంటి అవినీతి అంశాలన్నీ ఏమని ఇప్పుడు ఉన్నటువంటి సుబేంద్ర అధికారి గారు ఎక్కడి నుంచి వచ్చారు? అవునవును, అదే అవన్నీ ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ లో అవినీతి ఆరోపణలు ఉండి మోడీ గారు ప్రత్యక్షంగా ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని బహిరంగ సభల్లో చెప్పినటువంటి ఆయన. కాబట్టి అక్కడ బీజేపీ వైఖరి టీఎంసీలో ఉన్నప్పుడు అవినీతి పరుడు, కానీ ఇప్పుడు బీజేపీలో చేరితే ముఖ్యమంత్రి స్వచ్ఛుడు పేర. రెండోది, తృణమూల్ కాంగ్రెస్ కూడా అటువంటి వాళ్ళకి అటువంటి అవినీతి పాలనకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులే అభిషేక్ మీద చేస్తున్న ఆరోపణలు ఏమిటి? ఇవన్నీ చూసుకుంటే మీరు గతంలో కూడా ఎన్డీఏలో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ వాజ్పేయి గారు గవర్నమెంట్ లో భాగస్వామి, ఎన్డీఏలో కూడా. కాబట్టి సైద్ధాంతికంగా బీజేపీని, మతోన్మాదాన్ని, విధానాలను వ్యతిరేకించకుండా అవకాశవాదంగా ఉంటే వెనకాల ఉన్న పార్టీ కూడా అలాగే ఉంటుంది. నిలదొక్కోగలిగిన అవకాశం లేదనేది ఇవాళ అనుభవాలు